హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోక్యాడ్లో ఇంకొక డ్రాయింగ్ డ్రా చేద్దాము. ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఒక సింపుల్ డ్రాయింగ్ అనేది డ్రా చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది కనిపిస్తుంది కదండి. ఈ డ్రాయింగ్ని మనం డ్రా చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డైమెన్షన్స్ అనేది ఒకసారి చూడండి. మెజర్మెంట్స్ అనేది ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చారు, దాని యొక్క రేడియస్ 30 ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక పాలిగాన్ ఇచ్చారండి. అయితే 6 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి 5 సైడ్స్ ఉన్న ఇంకో పాలిగాన్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక సర్కిల్ ఇచ్చారు. సో మనకి ఈ సెంటర్లో ఒక క్యాప్సల్ షేప్లో ఉన్నది ఒకటి ఇచ్చారు. అండ్ ఈ ఇంటర్నల్ లైన్స్ అండ్ ఎక్స్టర్నల్ లైన్స్కి డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా డ్రా చేయాలనేది చూద్దాము. ఆటోక్యాడ్ డ్రాయింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం లిమిట్స్ అనేవి సెట్ చేసుకోవాలండి. ఇది ఫస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఒకసారి డౌట్ ఉంటే కనుక దాంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన డ్రాయింగ్ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. రిపీట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ ల్యాగ్ చేసినట్టు అవుతుంది అనుకునే. సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డయాగ్రామ్లో చూసినట్లయితే రేడియస్ ఇచ్చారు కదండి, సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చారు. సో అందుకనే నేను సర్కిల్ అండ్ రేడియస్, సెంటర్ కామా రేడియస్ అని ఉంది కదండి సర్కిల్లో, ఈ సెంటర్ కామా రేడియస్ని క్లిక్ చేసుకున్నాను. సో రేడియస్ మనకి ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. 20 ఎంటర్ చేశాను. ఎంటర్. ఒక నిమిషం, ఇది ఎంత, 30 సారీ అండి, 30 ఇచ్చారు. సో నేను మళ్ళీ క్లిక్ చేసి డిలీట్ కొట్టాను. సెంటర్ రేడియస్, సెంటర్ స్పెసిఫై చేశాను. ఇప్పుడు 30 ఎంటర్. ఓకేనా, నేను జూమ్ చేసుకుంటున్నానండి అండ్ డ్రాగ్ చేశాను. ఇప్పుడు చూడండి సర్కిల్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ పాలిగాన్ కదా, నెక్స్ట్ పాలిగాన్ క్లిక్ చేసుకున్నానండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతున్నారు. మనకి డయాగ్రామ్లో చూసినట్లయితే మనకి టోటల్గా 6 సైడ్స్ ఉన్నాయి. అండ్ దీని యొక్క రేడియస్ వచ్చేసి మనకి 20 ఇచ్చారు. సో 6 సైడ్స్ ఎంటర్ చేశాను. అండ్ పాలిగాన్కి మనకి డైమెన్షన్స్ ఇచ్చారు కదండి. సో దాని డైమెన్షన్స్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. సో ఆ 20ని నేను ఎంటర్ చేశాను. అయితే ఇక్కడ ఇన్స్క్రైబ్డా ఆర్ సర్కమ్స్క్రైబ్డా అని అడుగుతున్నారు. ఇన్స్క్రైబ్డ్ అంటే ఏంటంటే సర్కిల్ లోపల వస్తుంది. సర్కమ్స్క్రైబ్డ్ అంటే అవుట్ సైడ్ ద సర్కిల్ మనకి పాలిగాన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అందుకనే మనకి ఇన్స్క్రైబ్డ్ కనుక సో ఇన్స్క్రైబ్డ్ ఇచ్చాను. అండ్ సెంటర్ ఇక్కడ స్పెసిఫై అయిపోయింది. సో మళ్ళీ నేను సేమ్ కమాండ్ తీసుకుంటున్నానండి, పాలిగాన్. ఓకేనా, సైడ్స్ వచ్చేసి 6 ఎంటర్. ఇప్పుడు స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ ద పాలిగాన్ అంటున్నారు కదా. సో నేను సెంటర్ స్పెసిఫై చేశాను, ఇన్స్క్రైబ్డ్. అండ్ దీని యొక్క రేడియస్, స్పెసిఫై ద రేడియస్ అంటున్నారు కదా. సో మనకి డయాగ్రామ్లో చూడండి, ఈ 20 ఇచ్చారు కదా. సో 20 ఎంటర్. ఓకేనా, మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనకి డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ అనదర్ సర్కిల్ అండ్ అనదర్ పాలిగాన్ మనం డ్రా చేయాలి. కరెక్ట్గా నాకు సెంటర్ స్పెసిఫై చేయాలి అని అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్కి మనకి 129 డైమెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేను సెంటర్ ఒక లైన్ తీసుకుంటున్నాను. 129 డిస్టెన్స్లో ఈ సెంటర్ నుంచి ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెంటర్ పాయింట్ స్పెసిఫై కావడానికి, అక్కడ సర్కిల్ కానీ పాలిగాన్ డ్రా చేయాలి అని అంటే సెంటర్ స్పెసిఫై అవ్వాలి కదా, అందుకుని. సో నేను లైన్ కమాండ్ తీసుకుంటున్నానండి, లైన్ కమాండ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి నాకు ఈ డైరెక్షన్లోనే కదండి కావాలి. సో ఈ డైరెక్షన్లో 129 ఎంటర్ చేశాను, ఎంటర్ కొట్టాను. ఇక్కడ వచ్చింది కదా. సో కమాండ్ నాకు ఇంకా అవసరం లేదు కదా, లైన్ కమాండ్ ఎస్కేప్ కొట్టాను, పోయింది. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి నాకు ఒక సర్కిల్ అండ్ ఒక పాలిగాన్ కావాలి. ఇప్పుడు ఈ సర్కిల్ రేడియస్ వచ్చేసి 20, పాలిగాన్ వచ్చేసి 5 సైడ్స్తో 15 రేడియస్ ఉంది. సో నేను సర్కిల్ని సెంటర్ రేడియస్ ఇది తీసుకున్నాను. అండ్ ఈ పాయింట్లో నేను రేడియస్ అంతా 20 ఎంటర్ చేశాను. అండ్ పాలిగాన్ క్లిక్ చేసుకున్నాను. అండ్ అది 5 సైడ్స్
ఇప్పుడు స్పెసిఫై ద సెంటర్ అంటుంది. సో సెంటర్ స్పెసిఫై చేశాను, ఇన్స్క్రైబ్డ్. అండ్ ఇప్పుడు రేడియస్ అడుగుతుంది కదండి. ఇప్పుడు రేడియస్ మనకి ఎంత ఉంది, ఇక్కడ 15 ఉంది. సో నేను 15 ఇచ్చుకుంటున్నాను, 15 ఎంటర్. సో మనకి ఇక్కడ సర్కిల్ అండ్ పాలిగాన్స్ మనం డ్రా చేసేసామండి. మనకి ఫిగర్లో చూపించిన రీతిగా మనం డ్రా చేసాము. ఇప్పుడు మనకేంటి, ఇక్కడ ఒక క్యాప్సల్ షేప్లో ఒక డయాగ్రామ్ కావాలి అండ్ అవుటర్ లైన్స్ ఉన్నాయి. సో ఇది కావాలి. సో ఇప్పుడు ఇదే టాస్క్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి సెంటర్ ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, అదే ఇది ఎంత డైమెన్షన్స్లో ఉంది, 70 అని ఇచ్చాడు, స్పెసిఫై చేశాడు. ఈ సర్కిల్కి దీనికి మధ్యన డిస్టెన్స్ మనకి మెన్షన్ చేయలేదండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడి నుంచి మనకి ఈ డిస్టెన్స్ ఎంత అనేది మనకు తెలియాలండి. ఓకేనా. సో దానికోసం ఏం చేస్తున్నామంటే, మీరు అనుకోవచ్చు ఇక్కడ 129 ఉంది కదా, 129/2 చేస్తే సెంటర్ వచ్చేస్తుంది కదా అని. అలా రాదండి, అది రాంగ్ వస్తుంది. మనకి ఇక్కడ సర్కిల్స్ అనేవి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి, అదే డిఫరెంట్ రేడియస్లో ఉన్నాయి కనుక అండ్ రాంగ్ వచ్చేస్తుంది. మీరు అన్నట్టు నేను డ్రా చేసి కూడా చూపించవచ్చు, కాకపోతే హిందీ వీడియో అయిపోతుంది. ఒకసారి ట్రై చేద్దాము. మీరు చెప్పిన అదే ఒక డౌట్ ఉంటుంది కదా చాలామందికి, ఆ విధంగా. సో ఇప్పుడు మనకు చూడండి 129 కదండి. ఇప్పుడు 129/2 చేద్దాము. ఎంత వస్తుంది, 129/2 64.5 ఉందండి. సో ఇప్పుడు చూద్దాం. నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు స్పెసిఫై అవ్వాలి కదా. సో ఇలా నేను ఒక కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. సో ఇది నేను ఇప్పుడు హాఫ్ సెట్ తీసుకుని ఎంటర్. అండ్ ఈ లైన్కి ఇప్పుడు త్రూలోనే ఉంది కదా, సో ఎంటర్. ఈ లైన్కి నేను ఆఫ్ సెట్ 64.5 కదండి మన డిస్టెన్స్ వచ్చింది సెంటర్ పాయింట్, ఎంటర్ కొట్టానండి. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు 129/2 చేస్తే సెంటర్ వస్తుంది, ఇక్కడ నుంచి 35 ఇటు సైడ్ 35 ఇటు సైడ్ చేస్తే 70 వచ్చేస్తుంది కదా అంటారు కదా అని. అంటే కొంతమందికి, అందరూ అలా అన్నారు, కొంతమందికి అలాగా ఈజీగా చేయొచ్చు కదా అని అనుకుంటారు. దానికోసం నేను చేస్తున్నాను, మీకు చూపించడానికే కేవలం. ఎలా రాంగ్ వస్తుందని నాకు తెలుసు. సో ఇప్పుడు సెంటర్ పాయింట్ స్పెసిఫై అయింది కదా, ఇక్కడ నుంచి ఇటు 35 మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఎంటర్. ఇప్పుడు చూసారా, నేను ఇది రాంగ్ వస్తుంది అని చెప్పడానికి ఇది చేస్తున్నానండి. ఇలా చేయొద్దు. ఇక్కడ చూడండి, నేను 35 ఎంటర్ చేయగానే ఈ సర్కిల్ని టచ్ చేస్తూ లైన్ అనేది క్రాస్ అయ్యింది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో అసలు మనకి ఈ పాయింట్లో అసలు టచ్ అయ్యలేదు, దీనికి డిస్టెన్స్ ఉంది. అర్థమవుతుందా? ఈ సెమీ సర్కిల్ ఉంది కదండి, ఈ లోపల ఈ సెమీ సర్కిల్ అనేది ఈ సర్కిల్కి సమ్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 35, ఇటు నుంచి 35 తీసుకున్నట్లయితే మనకి సెమీ సర్కిల్ ఎక్కడ వస్తుంది, ఈ కంప్లీట్ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ లోపల నుంచి వస్తుంది. సో మనకి ఇక్కడ రాంగ్ డైమెన్షన్ అన్నమాట. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అది రాంగ్ అన్నమాట. అందుకనే నేను ఇది డిలీట్ చేస్తున్నానండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్షన్ లైన్ నేను ఇలాగే ఉంచుకున్నానండి. నేను అనదర్ కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కోసం ఇక్కడ కూడా నేను కన్స్ట్రక్షన్ లైన్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, దీని డైమెన్షన్ మనం ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు చూడు, ఇది ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు 129 ఉందండి. సో నాకు ఈ డిస్టెన్స్ కావాలి, కేవలం ఈ సర్కిల్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, అలాగే ఈ సర్కిల్ నుంచి ఈ సెమీ సర్కిల్ ఎంత డిస్టెన్స్లో ఉంది మాత్రమే నాకు కావాలి. ఇప్పుడు ఇది టోటల్ 129. దీని యొక్క రేడియస్ ఎంత, 30. అండ్ దీని యొక్క సర్కిల్ రేడియస్ ఎంత, మీరు లోపల పాలిగన్ చూడొద్దు, బయట సర్కిల్ ఉంది కదా దాని యొక్క రేడియస్ చూడండి. సో 20, 30, 20 ఎంత, 50 ప్లస్ ఈ లోపల ఈ డైమెన్షన్స్ ఎంత, 70, 50 ప్లస్ 70, 120. సో 129లోంచి 120 తీసేస్తే మనకి 9 ఉంటుంది. ఈ 9 అంటే ఇక్కడ 4.5, ఇక్కడ 4.5 డిస్టెన్స్ అన్నమాట. సో ఈ సెంటర్ నుంచి ఇది 30 ప్లస్ 4.5 అంటే 34.5 డిస్టెన్స్లో మనకి ఇది వస్తుంది. సో నేను అదే డ్రా చేస్తున్నాను చూడండి. సో ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఆఫ్సెట్ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే,
ఈ కన్‌స్ట్రక్షన్ లైన్‌కి ప్యారలల్‌గా నేను లైన్ డ్రా చేసినట్లయితే, సో, నేను ఎంతవరకు నా నా డయాగ్రామ్ అనేది నేను చెయ్యాలి అనేది ఒక లిమిట్ అనేది నేను సెట్ చేసుకుంటున్నాననమాట. ఓకేనా? దానికోసం. సో, ఇక్కడ 34.5 ఎంటర్. సో, చూసారా? అంటే ఈ సెమీ సర్కిల్ అనేది అంటే క్యాప్సూల్ షేప్‌లో వచ్చింది గదా! అది ఇక్కడికి దీన్ని టచ్ చేస్తూ ఇక్కడి నుంచి ఫార్మ్ అవ్వాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ వే ఇక్కడి నుంచి ఇది ఏ డిస్టెన్స్‌లో ఉండాలి? డయాగ్రామ్ చూడండి. దీని రేడియస్ వచ్చేసి 20 ప్లస్ 4.5 అంటే 24.5. సో, ఈ డైరెక్షన్‌లో నాకు 24.5 ఎంటర్. ఓకేనా? సో, ఈ లిమిట్స్‌లో ఈ కన్‌స్ట్రక్షన్స్ లైన్ ఉంది కదండీ! ఈ లిమిట్స్‌లో నాకు అది రావాలి. ఆ డయాగ్రామ్ అనేది రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది సెంటర్ లైన్ కదండీ! యాక్చువల్లీ ఇక్కడ సెంటర్ లైన్ లేదు. నేను క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సెంటర్‌ని స్పెసిఫై చేసుకోవడం కోసం నేను సెంటర్ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ చూసారా 10 ఉంది. అంటే సెంటర్ లైన్ నుంచి 5, 5 అలాగే ఈ ఔటర్ లైన్ ఉంది కదా! ఇది 20 ఇచ్చాడు. అంటే సెంటర్ లైన్ నుంచి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో 10 డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో 10 ఇచ్చుకుంటే మనకి 20 అనేది డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇది క్లిక్ చేశాను. 5 ఎంటర్ చేశాను. ఎంటర్ అండ్ మళ్ళీ క్లిక్ చేశాను. ఈ డైరెక్షన్‌లో మళ్ళీ 5 ఇచ్చుకున్నాను. అలాగే ఈ సెంటర్ లైన్ క్లిక్ చేశాను. ఈ డైరెక్షన్‌లో నాకు 10 అండ్ సెంటర్ లైన్ ఈ డైరెక్షన్‌లో 10 ఎంటర్. చూసారా? మనకి ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఈ కమాండ్ అనేది ఆఫ్‌సెట్ కమాండ్ డిసేబుల్ చేస్తున్నాను. పోయింది. సో, ఇప్పుడు ఏం కావాలి నాకు? ఇక్కడ నాకు సెమీ సర్కిల్ అనేది రావాలి. ఓకేనా? సెమీ సర్కిల్. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే సర్కిల్ కమాండ్‌లో టాన్ అని ఉంది కదా! సో, ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ఈ సర్ఫేస్ అనేది టచ్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ టచ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టచ్ చేస్తున్నాను. సర్కిల్ వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ కమాండ్ నేను తీసుకుంటున్నాను. నాకు సర్కిల్ ఎలా ఫార్మ్ అవ్వాలి అనేది నేను ఇచ్చుకుంటున్నానండి. ఈ సర్ఫేస్ ఈ కమాండ్ తీసుకున్నాను. టాన్ అండ్ ఈ 3 సర్ఫేసెస్‌ని నేను టచ్ చేస్తున్నాను. ఓకేనా? చూసారా మనకి వచ్చింది. ఇప్పుడు నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కన్‌స్ట్రక్షన్స్ లైన్స్ అన్నీ క్లమ్జీగా ఉన్నాయి నాకు. అందుకని నేను ఫస్ట్ డిలీట్ చేసేసుకుంటున్నాను. నాకు అన్నెసెసరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిలీట్ చేసుకుంటున్నాను. సో, నేను జూమ్ అవుట్ చేసుకున్నాను. సో, ఇదంతా నేను డిలీట్ చేసేసాను. ఓకేనా? ఈ లోపల నాకు ఈ కన్‌స్ట్రక్షన్ లైన్స్ అన్నీ కూడా నాకు అవసరం లేదు ప్రెజెంట్. అండ్ ఇదంతా డిలీట్ చేసేసాను. ఇది కూడా. అండ్ ఇక్కడ కూడా సేమ్ యాస్ అది ఇంతకుముందు చేసా. సారీ. ఇది నేను ఇది చూడండి ఇక్కడ మీకు ఒక కమాండ్ అనేది చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ చూడండి నేను అనుకోకుండా బై మిస్టేక్ నేను ఇది డిలీట్ అయిపోయింది. కానీ నాకు అక్కడ లోపల పాలిగన్ కావాలి. సో, అది రీకలెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే కంట్రోల్ జెడ్ కొట్టగానే చూసారా నేను ముందు డిలీట్ చేసింది మళ్ళీ వచ్చేసింది. అర్థమవుతుందా? సో, ఏదన్నా బై మిస్టేక్ అలా చేసేసినా కంట్రోల్ జెడ్ కొట్టండి వచ్చేస్తుంది. సో, ఈ పార్ట్ ఎక్స్టర్నల్ పార్ట్ మాత్రమే తీస్తున్నాను. అండ్ సారీ. అయ్యో! పోయింది. ఇప్పుడు చూడు కంట్రోల్ జెడ్. ఓకే. మన డయాగ్రామ్ మనకొచ్చేసింది. సో, ఇవి మాత్రమే. సో, మీరు 1 బై 1 క్లిక్ చేసుకోండి. నేనంటే లెంథీ వీడియో అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్‌గా చేస్తున్నాను. అండ్ ఇది చూడండి. ఇది డిలీట్ చేయకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో చూడండి. ఇక్కడ చూసారా? మనకి రౌండ్ సర్ఫేస్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా! సో, ఇక్కడ మనం ఫిల్లెట్ చేసుకోవాలండి. అంటే షార్ప్ ఎడ్జెస్ లేకుండా కర్వ్డ్ సర్ఫేస్ కోసం మనం ఇక్కడ వేరే కమాండ్ యూజ్ చేస్తాము. అందుకని ఇది మనం డిలీట్ చేయకూడదు. మనం డిలీట్ చేయవలసిందంతా ఇది. ఓకే. ఇది డిలీట్ చేయాలి. అండ్ ఇది కూడా. ఓకే. అండ్ లోపల ఇది కూడా. అండ్ ఇది సెంటర్ లైన్ మనకు అవసరం లేదు కదా! సో, ఇది కూడా నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇది. ఓహ్! సారీ. కంట్రోల్ జెడ్. ఓకే. చూసారా?
చేసుకున్నది ఒకటి, అవుతుంది ఒకటి. ఓకే, కమాండ్ పోయింది, స్పేస్ బార్ కొట్టాను, మళ్ళీ కమాండ్ వచ్చింది మనకి. ఓకే ఓకే, క్లియర్గా ఉంది కదండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఎలా చేస్తున్నారని. ఫస్ట్ 1-2 క్లాసెస్ వీడియోస్ ఒకసారి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ వాటిలో నేను చెప్పేసి ఉన్నాను కనుక రిపీటెడ్గా నేను మళ్ళీ కొన్ని చెప్పట్లేదు చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి అది ల్యాగ్ చేస్తున్నట్టు ఉంటుందని చెప్పేసి. మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే కనుక ముందు వీడియోస్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ కావాలి. 4 కార్నర్స్లో కర్వ్డ్ సర్ఫేసెస్ ఇచ్చేసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానండి, ఈ ఆల్రెడీ కమాండ్ హైలైట్లోనే ఉందండి. సో ఎస్కేప్ కొడుతున్నాను, ఈ ట్రిమ్ అనే కమాండ్ అనేది పోతుంది. ఇప్పుడు నాకేం కావాలి అని అంటే చూడండి, ఫిల్లెట్ కావాలి. సో ఇక్కడ రౌండ్ సర్ఫేస్ ఉంది కదండి, ఈ సర్ఫేస్ కోసం మనం ఫిల్లెట్ కొడతాము. ఇలా కాదు, మనం మామూలుగా చూడండి ఇలా FLL అని కొట్టినా మనకి ఇలా వచ్చేస్తుంది. అలా అన్నా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటి ఫస్ట్ సర్ఫేస్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ అనేది సెలెక్ట్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే మనం రేడియస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్లో యాక్చువల్గా మనకి ఏం రేడియస్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకేనా, సో అందుకని మనం అజ్యూమ్ చేసుకుంటున్నామన్నమాట. సో ఇక్కడ రేడియస్ అని కమాండ్ విండోలో రేడియస్ అని ఉంది కదండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను, 2 ఇచ్చుకున్నాను, ఎంటర్. అండ్ సెకండ్ రేడియస్ని, సెకండ్ సర్ఫేస్ని, సెకండ్ ఆబ్జెక్ట్ ఆర్ సెకండ్ సర్ఫేస్ని నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా మనకి, ఇదిగోండి షేప్ చూసారా మారింది. సో ఇన్ ద సేమ్ వే మనం ఈ 4 కార్నర్స్లో కూడా మనం చేయాలి. సో స్పేస్ బార్ కొట్టాను, సెలెక్ట్ ద ఫస్ట్ సర్ఫేస్ అండ్ రేడియస్ నేను 2 ఇచ్చుకున్నాను, ఎంటర్. అండ్ సెకండ్ సర్ఫేస్ నేను క్లిక్ చేశాను, వచ్చింది చూసారా కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, అలాగే కింద కూడా మనం ఇచ్చుకుందాం. నేను స్పేస్ బార్ ఎందుకు కొడుతున్నారు అని అంటే రీసెంట్గా మనం యూజ్ చేసిన కమాండ్ మళ్ళీ ఎనేబుల్ అవుతుందన్నమాట. ఓకే, అందుకునే అంటే షార్ట్కట్లో మనం డైరెక్ట్గా మనం ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, 2 ఎంటర్ అండ్ సెకండ్ సర్ఫేస్ ఇచ్చుకున్నాను. చూసారా సర్ఫేస్ మారింది, చేంజ్ అయింది. అండ్ ఇక్కడ మళ్ళీ స్పేస్ బార్ కొట్టాను, నెక్స్ట్ ఫస్ట్ సర్ఫేస్ని క్లిక్ చేశాను అండ్ రేడియస్ని క్లిక్ చేశాను, 2 ఎంటర్ అండ్ సెకండ్ సర్ఫేస్ని క్లిక్ చేశాను. చూసారా వచ్చింది. ఇప్పుడు చూడండి సేమ్ వస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఇచ్చుకోవాలండి. అండ్ ఇప్పుడు మనకి డైమెన్షన్స్ కావాలి అని అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ వాటి కోసం మాత్రం ఇది డైమెన్షన్స్ లీనియర్ తీసుకోవాలండి. అండ్ ఇదిగోండి వీటి యొక్క డైమెన్షన్స్, మనకి డైమెన్షన్ హైలైట్ అవ్వట్లేదు కదా. దీనికోసం ఏంటంటే మనకి అంటే మనం జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది, బట్ మనకి కనిపించేలా పెద్దగా కావాలి అని అంటే డైమెన్షన్ స్టైల్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మోడిఫై ప్రెస్ చేస్తే ఇక్కడ పైన చూడండి లైన్ సింబల్స్ యారోస్ ఉంది కదా, ఇందులో టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా పాయింట్ టెక్స్ట్ హైట్ ఉంది కదా, 0.18 దగ్గర మనం మార్చుకోవాలి. నేను 3 ఇచ్చుకున్నాను, ఓకే అండ్ క్లోజ్. చూసారా చేంజ్ అయింది. ఇప్పుడు సర్కిల్స్ చూద్దాము. డైమెన్షన్ ఇది డయా ఉంది కదండి, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి దీని యొక్క డయా ఉంటుంది, స్పేస్ బార్ అండ్ దీని యొక్క డైమెన్షన్స్ కూడా కావాలి. సో ఓకేనా, సో ఈ విధంగా మనం డ్రా చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.